హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏకే తెలుగు ఎక్స్ప్లెయిన్. మనం మాట్లాడుకోబోయే మూవీ బైకర్. శర్వా మళ్ళీ హిట్ కొట్టాడా, రాజశేఖర్ గారి కంబ్యాక్ పర్ఫెక్ట్ గా సెట్ అయిందా లేదా అని కంప్లీట్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్దాం. స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ జర్నీ. 90s లో కోయంబత్తూర్లోని పాపులర్ మోటోక్రాస్ రేసర్ అయిన సునీల్ నారాయణ్ తను సాధించలేని కనని తన కొడుకు వికాస్ ద్వారా నిజం చేయాలనుకుంటాడు. కానీ వికాస్ కెరియర్లో మలేషియా రేస్లో జరిగిన కొన్ని మోసాల వల్ల తను బ్యాక్ అవుతాడు. తర్వాత తన లవ్ కోసం రేసింగ్ని వదిలేస్తాడు. మళ్ళీ ఫాదర్ సన్ ఎలా కలిశారు, జర్మనీ రేస్లో శర్వా ఎలా గెలిచాడనేది స్టోరీ పాయింట్. యాక్టర్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శర్వానంద్ ఇస్ బ్యాక్. 22 kg వెయిట్ లాస్ చేసుకుని క్యారెక్టర్ కోసం పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు ఒక రేసర్గా. మెయిన్లీ ఎమోషనల్ సీన్స్లో శర్వా గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. రాజశేఖర్ గారు అయితే కోపం, ఆ మొండితనం, ఆ తండ్రి ప్రేమ పర్ఫెక్ట్ గా రాజశేఖర్ గారికి సెట్ అయ్యాయి. మాలవిక నాయర్ తన క్యారెక్టర్ లో తను కూడా బాగా చేసింది. ఈ మూవీకి మెయిన్ అసెట్ అంటే కెమెరామ్యాన్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్. ఇండోనేషియా లొకేషన్ వ్యాలీ క్రాసింగ్ సీన్స్ చూస్తుంటే మనకి హాలీవుడ్ లెవెల్ గ్రాండియర్ కనిపిస్తుంది. జీబ్రన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రేసింగ్ సీన్స్ లో ఇంటెన్సిటీని పీక్స్ కి తీసుకువెళ్ళింది. మెయిన్ గా లాస్ట్ 8 minutes రేసింగ్ ఎడిటింగ్ సూపర్. అసలు డైరెక్టర్ అభిలాష్ రెడ్డి ఒక సింపుల్ అండర్ డాగ్ స్టోరీని మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో చాలా హార్ట్ టచింగ్ గా తీశారు. యూవి క్రియేషన్, ప్రొడక్షన్ వాల్యూస్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఫ్యూ సీన్స్ ప్రిడిక్టబుల్ గా ఉన్న ఎమోషన్ అండ్ యాక్షన్ తో మనకు కట్టిపడేశాయి. ఫైనల్ గా ఓవరాల్ మూవీ ఒక న్యూ ఏజ్ స్పోర్ట్స్ డ్రామా. రేసింగ్ సీన్స్ చూడాలనుకునే వాళ్ళకి ఈ మూవీ మంచి ఆప్షన్. నా సజెషన్, మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్ విజిట్ చేయండి. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.